మొన్న వచ్చిన వారం రోజుల సెలవుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరి పోయింటిరా. అందుకే ఆడుకునేందుకు నీతో రాలేదు. నేను నీకు చెప్పాలని మర్చిపోయినాను. అవునారా? అదే ఎందుకు వారం రోజులు కనిపించలేదు నువ్వు అనుకున్నాను రా. అక్కడ పోయినాక అక్కడ జనాలను చూసి నాకు చాలా బాధ అయ్యిందిరా. ఎందుకు బాధ అయ్యింది? ఊర్లో పేదవాళ్ళకి అందుబాటులో కుళాయిలు లేవురా. వాళ్ళు చాలా దూరం నడుచుకుంటా పోయి భుజాల మీద బావుల్లో నీళ్లు తీసుకొని భుజాల మీద పెట్టుకొని వస్తారా. ఈ బావుల్లో నుంచి తోడుకొని బావి లోపలికి మెట్లుంటాయి. మెట్లు దిగి నీళ్లు ముంచుకొని మరి అన్ని మెట్లు ఎక్కి పైకి జాగ్రత్తగా రావాలి. మరి అక్కడి నుంచి చాలా దూరం నడిస్తే ఊర్లోకి వస్తారు. అవునరా, కొన్ని పల్లెల్లో ఇప్పటికీ కొందరికి నీళ్లు అందుబాటులో లేవురా. అది చూసి నిజమే బాధ అనిపించేది. కానీ ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఆఫీసుల్లో వాకింగ్ కుదరక కూర్చొని వెయిట్ పెరిగి వెయిట్ తగ్గేకి పొద్దున్నే లేచి వాకింగ్ అని పరిగెత్తి పార్కుల్లో అక్కడంతా గ్రౌండ్లలో వాకింగ్ కు తిరుగుతారు. నిజమే రాదేమో. అదే పల్లెల్లో వాళ్ళకి పట్నం వాళ్ళకి తేడా చూస్తే అక్కడ వాళ్ళు తాగే నీళ్ళ కోసము కష్టపడి అదే పనిగా నడవాల్సి వస్తుంది. ఇక్కడ పట్టణాల్లో చూస్తే వీళ్ళు బరువు పెరిగి ఆ బరువు తగ్గించేందుకు గ్రౌండ్ల చుట్టూ అన్ని దగ్గర వాకింగ్ చేయాల్సి వస్తుంది. నిజమే రాదేమో. చాలా బాధ అనిపించిందిరా. తప్పదురా, కొన్ని పరిస్థితులు ఊరిక చూడాల్సిందే, మనం ఏం చెయ్యలేము. అక్కడ వాళ్ళు దూరం పోయి నీళ్లు తెచ్చుకోకుంటే ఏ కాళ్ళ నొప్పులైనా తప్పదు, తాగేకి నీళ్లు ఉండవు. పట్టణాలలో వీళ్ళు బరువు తగ్గాలంటే వాకింగ్ చేయాల్సిందే. ఇది వీళ్ళకి తప్పదు ఆరోగ్యం కాపాడుకోవాలంటే.